నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. ఈ విధంగా ఒక పక్క కృష్ణుడు అర్జునుడు ముందుకు సాగుతూ ఉండగా మరోపక్క సాత్యకి తన పరాక్రమాన్ని చూపించడం ప్రారంభించాడు. అడ్డం వచ్చినటువంటి అలంబసుడు చాలామంది ఉన్నారు మహాభారతంలో. మనం ఒక అలంబసుడు అనుకుంటాం. గడద్గుదుడు చంపిన అలంబసుడు వేరు, అదేవిధంగా ఇప్పుడు సాత్యకి చంపే అలంబసుడు కూడా వేరు. అంటే చాలామంది అలంబసులు ఉన్నారు మహాభారతంలో. ఆ విధంగా అడ్డం వచ్చినటువంటి అలంబసుడిని చంపి దుశ్శాసనుడి యొక్క రథ అశ్వాలను కూడా సాత్యకి చంపేయటం జరిగింది. ఆ తర్వాత త్రిగర్త దేశ సైన్యము, కళింగ దేశ సైన్యము కూడా అడ్డు వచ్చినప్పుడు వాళ్ళను కూడా సంహరించుకుంటూ వెళ్ళి అర్జునుడిగా దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు సాత్యకం చూసినటువంటి అర్జునుడు చాలా సంతోషంతో ఆహాహాహా, మహావీరుడైనటువంటి సాత్యకి ద్రోణాది మహావీరులందరినీ కూడా జయించి నీ దగ్గరికి వస్తున్నాడు అర్జునా, చూసావా అన్నాడు. ఆయన అర్జునుడు కృష్ణుడితోటి, కృష్ణ, సాత్యకి నాకు ఇక్కడికి రావటం అంత సంతోషం కాదు, ప్రియం కాదు, నాకు నచ్చలేదు. ఎందుకంటే అక్కడ ధర్మరాజును పట్టుకోవడం కోసం ద్రోణాచార్యుడు రెడీగా కాపు కాచుకుని ఉన్నాడు. ఇప్పుడు ఆయన్ని అక్కడ వీక్ చేసి ఇప్పుడు సాత్యకి నాకు హెల్ప్గా వస్తే అక్కడ ధర్మరాజు యొక్క పరిస్థితి ఏమిటి చూసావా? అటు చూడు కృష్ణ, భూరిశ్రవసుడు సాత్యకి మీదకి వెళ్తున్నాడు. ఇప్పుడు నేను సాత్యకిని కూడా రక్షించాల్సిన పరిస్థితి నా మీద పడింది. అంటే మనం ఏమనుకుంటాం, ఇప్పటిదాకా సాత్యకి అర్జునుడు రక్షించడం కోసం వచ్చాడు అనుకుంటున్నాం. కానీ సాత్యకి లోపలికి వచ్చేదని ఇబ్బందుల్లో పడితే రక్షించాల్సింది ఎవరు? మళ్ళీ అర్జునుడే. ఇందాక భీముడు ఇబ్బందుల్లో పడ్డాడు కర్ణుడి చేతిలో, అప్పుడు రక్షించింది ఎవరు? మళ్ళీ అర్జునుడే. అంటే భీముడు సాత్యకి లోపలికి వచ్చింటే ఒక విధంగా సంతోషమైనప్పటికీ మరోపక్క వాళ్ళిద్దరిని రక్షించాల్సిన బాధ్యత కూడా అర్జునుడి మీద పడుతోంది. ఇదే చెప్తున్నాడు అర్జునుడు. ఇంకో విషయం ఏం చెప్పాడంటే, ఇక్కడే అర్జునుడు సాత్యకి చాలా వీరోచితంగా యుద్ధం చేసుకుంటూ లోపలికి వచ్చాడు, అలిసిపోయాడు. అతని రథ అశ్వాలు కూడా అలిసిపోయి ఉన్నాయి. సో ఈ సందర్భంగా ఇప్పుడు సంధ్యా సమయం అవుతుందో పక్కన సైంధవుని చంపాల్సిన బాధ్యత నా నెత్తి మీద ఉంది. ఈ మధ్యలో ధర్మరాజు ఈ సాత్యకి నా దగ్గరికి పంపించడం నాకేం నచ్చలేదు, బాగాలేదు అని అంటూ ఉండగానే సాత్యకని అనుకున్నట్టుగానే భూరిశ్రవసుడు అడ్డుకున్నాడు. ఈ భూరిశ్రవుడికి సాత్యకి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. ఇద్దరు రథాలు భగ్నం అయిపోయినాయి. దాంతో ఇద్దరు కత్తులు తీసుకొని సాత్యకి భూరిశ్రవుడు కూడాను రంగంలో తలపడ్డారు కత్తి యుద్ధం చేస్తూ. అప్పటికే సాత్యకి బాగా అలిసిపోయి ఉన్నాడు యుద్ధంలో. అందువల్ల భూరిశ్రవుడు ఈ సాత్యకని ఎత్తి నేల మీద పడేశాడు. దాంతో కృష్ణుడు చూశాడు. కృష్ణుడు చూసి, అర్జున అర్జున, తొందరపడు, నీ ప్రియ శిష్యుడైనటువంటి సాత్యకి అనేక మంది మహావీరులతో యుద్ధం చేసి అలసి సొలసి ఉన్నాడు. ఇప్పుడు ఈ భూరిశ్రవుడి చేతిలో ఈ సాత్యకి మరణించకుండా చూడాల్సిన బాధ్యత నీదే అన్నాడు. అనగానే అప్పుడే భూరిశ్రవుడు కత్తి ఎత్తాడు సాత్యకిని సంహరించడానికి. వెంటనే అర్జునుడు భూరిశ్రవుడు యొక్క చేతిని కత్తితో సహా ఖండించేశాడు, భుజాన్ని. ఇది ధర్మ విరుద్ధం కదా లాజికల్గా. ఇప్పుడు ఒక యోధుడు ఇంకో యోధుడితో యుద్ధం చేస్తున్నాడు, భూరిశ్రవుడు సాత్యకితో యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడు దూరం నుంచి బాణంతో భూరిశ్రవుడు యొక్క భుజం తగ్గొట్టాడు. ధర్మవిరుద్ధం కదా. అప్పుడు భూరిశ్రవుడు తీవ్రంగా అర్జునుడిని దూషించాడు. ఇది కౌరవుల వంశంలో పుట్టినటువంటి నీలాంటి వ్యక్తి చేయాల్సిన పని కాదు. కౌరవుడు అంటే కురువంశం, అర్జునుడు కూడా కౌరవ వంశమే. మనం కౌరవులు పాండవులను పిలుస్తున్నాం కానీ బేసిక్గా అదనమాట భూరిశ్రవుడి ఉద్దేశం. నువ్వు కురువంశంలో పుట్టి ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తావా? ఇది నీ బుద్ధి కాదు, ఇది కృష్ణుడు చెప్పుంటాడు నీకు ఐడియా అని తీవ్రంగా విమర్శించినప్పుడు అప్పుడు అర్జునుడు అన్నాడు, రాజా, అన్నీ తెలిసింది వాడివి నువ్వు, నన్ను కానీ కృష్ణుడిని కానీ ఇలా దూషించకు. ఇప్పుడు క్షత్రియులందరూ కూడా తమ సోదరులతోటి, బంధువులతోటి, మిత్రులతోటి కలిసి యుద్ధరంగంలోకి వెళ్తారు. తమ వాళ్ళందరిని రక్షించుకోవడం కూడా క్షత్రియుల యొక్క ధర్మమే. ఈ సాత్యకి నా ప్రియశిష్యుడు, నాకు యుద్ధంలో కుడి చెయ్యేవాడు. సాత్యకి ఎంతోమంది మహారాజులతో యుద్ధం చేసి అలసిపోయి ఉన్నాడు. అతన్ని ఎవరైనా వధిస్తూ ఉన్నప్పుడు రక్షించకుండా ఉండడం అనేది కుదరదు. అతన్ని రక్షించడం అధర్మం ఎట్లా అవుతుంది? మరొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకో,
నా బాణం పరిధిలో ఉన్నప్పుడు నాకు సంబంధించిన ఎవరిని కూడా చంపటం శక్యం కాదు అని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను గతంలో. ఇది అందరికీ తెలిసిన విషయం, నీకు కూడా తెలుసు, రాజులందరికీ. నువ్వు నా బాణం పరిధిలో ఉన్నావు, నువ్వు నా యొక్క శిష్యుడిని చంపబోతున్నావు. నా బాణం పరిధిలో ఉన్నప్పుడు నేను యుద్ధం చేసి ఆమెను రక్షించుకుంటాను. అంతే జరిగింది అన్నప్పుడు అక్కడున్న వాళ్ళల్లో కొంతమంది భూరిశ్రవుడిని, కొంతమంది అర్జునుడిని కూడా సమర్థించారు. అప్పుడు భూరిశ్రవుడు నేల మీద తన శరాలన్నీ కూడా పరుచుకొని వాటి మీద ఆసీనుడై పరమాత్మ ధ్యానం చేస్తూ శరీరం వదిలిపెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలో సాత్యకి కత్తి పట్టుకుని వచ్చి కృష్ణార్జునులు వద్దు 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 అంటున్నా కానీ వినిపించుకోకుండా ఆ భూరిశ్రవుడి యొక్క కంఠాన్ని ఛేదించాడు. దాంతో కొందరు న్యాయమని, కొందరు అన్యాయమని తమ తమ యొక్క ఉద్దేశాలని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు సాత్యకి కోపంతో, మీరందరూ కొంత ధర్మాత్ములు బయలుదేరారు, చంపకూడదు చంపకూడదు అంటున్నారు. ఆ రోజు పిల్లవాడైనటువంటి అభిమన్యుణ్ణి శస్త్రం లేకుండా చంపినప్పుడు మీరందరూ యొక్క ధర్మం ఏమైంది? నన్ను ఎవడైనా సరే యుద్ధంలో నేల మీద పడేసి కాలితో తన్నినట్లయితే వాడు ముని అయినా దేవుడైనా సరే వాడిని సంహరిస్తానని నేను శపథం చేస్తున్నాను. నేను యుద్ధంలో నన్ను వాడి కింద పడేసి కాలుతో కొట్టాడు, అందుకని వీడిని నిన్ను సంహరిస్తున్నాను. ద్వంద్వ యుద్ధంలో నేను ఇంకా చేతులు రెండు బాగానే ఉండి కదులుతూ ఉండి ఉన్న సందర్భంలో కూడా నేను మీరు చనిపోయానని మీరు అందరూ అనుకున్నారు. ఇది మీ తెలివి తక్కువతనం. ఇక్కడ అర్జునుడు తన ప్రతిజ్ఞ కోసం నన్ను ఇబ్బంది పెట్టాడు. అర్జునుడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. తన యొక్క బాణం పరిధిలో ఉన్నాను కాబట్టి నన్ను రక్షించాలనే ఉద్దేశంతో తన బాణ ప్రయోగం చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ నాకు బ్యాడ్ నేమ్ వచ్చింది. ఏది ఏమైనా కానీ అర్జునుడు వాడి బాహువును ఖండించకపోయినా కానీ నేను ఈ యొక్క భూరిశ్రవుని సంహరించి ఉండేవాడిని గ్యారంటీగా. అయినా ఇదంతా దైవ నిర్ణయం ప్రకారం జరగాల్సిన జరుగుతూ ఉంటుంది. యుద్ధంలో ఇతడు మరణించాడు, ఇందులో అధర్మం ఏముందయా, మాట్లాడకండి మీరు అన్నాడు. సాత్విక మాటలు ఉన్నటువంటి కౌరవ శ్రేష్ఠులు ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఊరుకున్నారు. మరోపక్క కొంతమంది అభినందించారు. ఈ విధంగా జరిగినప్పుడు అనేక యజ్ఞయాగాదులు చేసినటువంటి భూరిశ్రవుడు ఉత్తమ లోకాలకు వెళ్ళాలని కృష్ణార్జునులు మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అదే ప్రకారం అతడు ఉత్తమ లోకాలకి వెళ్ళాడు. అప్పుడు అర్జునుడు తన రథాన్ని సైంధవుడి దగ్గరికి ఉన్నవైపు తీసుకెళ్ళమని చెప్పనేసేసి కృష్ణుడిని ఆదేశించాడు. అప్పుడు దుర్యోధనుడు కర్ణుడితోటి, కర్ణ, మీరందరూ రక్షిస్తూ ఉండగానే అర్జునుడు సైంధవుడిని సంహరించలేడు, మీరందరూ జాగ్రత్తగా అర్జునుడిని అడ్డుకోండి. సైంధవుడు ఈరోజు మనకు తురుపు ముక్క, అంటే మన విన్నింగ్, మన యొక్క విక్టరీ అనేది మొత్తం కూడాను సైంధవుడి మీద ఆధారపడింది. సైంధవుడిని మరి రక్షించాలి అనగానే కర్ణుడు అన్నాడు అప్పుడు, దుర్యోధన, భీముడి యొక్క బాణాల దెబ్బకి నా శరీరం శిథిలమైపోయింది. యుద్ధంలో నిలబడి ఉండాలి కాబట్టి నిలబడి ఉన్నాను, కానీ నా బాడీలో ఏ పార్టు సరిగ్గా కదలట్లేదు. భీముడి దెబ్బకి ఒళ్ళంతా కూడా హోనం అయిపోయింది. అయినా కానీ నీ మాట కోసం, నీ మాట ప్రకారం సైంధవుడి కోసం యుద్ధం చేస్తాను. జయాపజయాలు దైవాధీనాలు అని కర్ణుడు ఒక విధంగా చేతులు పైకెత్తాడు, హ్యాండ్సప్. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే అర్జునుడు కౌరవ సైన్యం మీద బాణవర్షం కురిపించాడు. ఒక పక్కన భీమసేనుడు, ఒక పక్క సాత్యకి అర్జునుడి యొక్క రథాన్ని రెండు వైపులా కూడా రక్షిస్తూ ఉన్నారు. ఈ కౌరవ రధికులందరూ కూడా అర్జునుడిని ఎదిరించిన సందర్భంలో, కర్ణ అర్జునుల మధ్య తీవ్రమైనటువంటి యుద్ధం జరిగిన సందర్భంలో కర్ణుడు యుద్ధంలో నిలబడలేక అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు కర్ణుడు. అప్పుడు ఇతర వీరులందరినీ కూడా ఓడిస్తూ అర్జునుడు ముందుకు వెళ్తూ ఉన్నాడు. అర్జునుడిని ఎవ్వరూ ఎదిరించలేక అందరూ కూడా తప్పుకుంటున్నారు. అప్పుడు అర్జునుడు సైంధవుడు సారథిని వధించి అతని ధ్వజాన్ని ఖండించి నేల మీద పడేట్లు చేశాడు. సూర్యుడు ఓ పక్క శీఘ్రంగా కిందకి దిగిపోతూ ఉన్నాడు, సూర్యాస్తమయం అయిపోతోంది. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో అన్నాడు, అర్జున, 6 రధికుల మధ్యలో ఇప్పుడు సైంధవుడు ఉన్నాడు. నువ్వు ఏదో ఒక చిన్న మోసం చేస్తే తప్ప సూర్యుడు అస్తమించే లోపల ఈ 6 జయించి లోపలికి వెళ్ళటం అసాధ్యము. సూర్యుడిని కప్పేయడం కోసం నేను ఒక ఉపాయం ఆలోచిస్తాను. నువ్వు వెంటనే సైంధవుడు సూర్యుడు అస్తమించాడు అనుకుని పైకి చూస్తాడు, నువ్వు అదే అదనుగా వాడి శిరస్సును ఖండించాలి. నువ్వు మాత్రం సూర్యుడు అస్తమించాడన్నటువంటి భ్రమలో ఉండకు, అది నేను మాయ కల్పిస్తాను. మరొక విషయము, వాడి శరీరం, వాడి తల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కింద పడే అవకాశం లేదు. ఎందుకంటే వాడి శిరస్సుని
ఒక వీరుడు ఛేదిస్తాడు అని చెప్పనేసేసి గతంలో అశరీరవాణి చెప్పింది. వీడు పుట్టినప్పుడు వీడు గొప్ప వీరుడు అవుతాడు, ఒక శత్రువు వీడి యుద్ధరంగంలో వీడి శిరస్సు ఛేదిస్తాడని చెప్పినప్పుడు ఇతని తండ్రి అయినటువంటి వృద్ధక్షత్రుడు అనేటువంటి వాడు, నా పుత్రుడు శిరస్సు నేల మీద ఎవడు పడేస్తాడో వాడి శిరస్సు 100 ముక్కలుగా బద్దలవ్వాలి అని కోరి ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. ఆ యొక్క సమంతక పంచకానికి అవతలే ఆవిడ తపస్సు చేస్తున్నాడు. కాబట్టి నువ్వు ఈ సైంధవుడి శిరస్సు కనుక నేల కూల్చినట్లయితే నువ్వు మరణించే ప్రమాదం ఉంది. కాబట్టి వీడి శిరస్సును అక్కడ తపస్సు చేస్తున్నటువంటి వృద్ధక్షత్రునికి ఒడిలో పడేట్లుగా పాశుపతాస్త్రంతో కొట్టు అని కృష్ణుడు ముందే అన్ని జాగ్రత్తలు చెప్పాడు. చెప్పిన తర్వాత కృష్ణుడు ఏం చేశాడంటే ఆ ప్రకారంగా యోగ బలం చేత సూర్యుడిని ఆవరించేట్లుగా చీకటిని సృష్టించాడు శ్రీకృష్ణ పరమాత్మ. సూర్యుడు అస్తమించాడు అనుకుని అందరూ కూడా సంతోషంతో ఈ యొక్క తలలు పైకెత్తి సూర్యుడు వైపు చూస్తున్నప్పుడు సైంధవుడు కూడా అటే చూస్తున్నాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, అడుగో సైంధవుడు, ఆ సూర్యుడు అక్కడే ఉన్నాడు, ఏం భయం లేదు, కొట్టే అన్నాడు. అప్పుడు అర్జునుడు, అక్కడ ఉన్నటువంటి కృపాచార్యుడు, కర్ణుడు, శల్యుడు, దుర్యోధనుడు, వృషసేనుడు వీళ్ళందరి మీద ప్రయోగిస్తూ సైంధవుడిపై కూడా 60 బాణాలు ప్రయోగించి అతడు ఉన్న వైపుకు దూసుకెళ్ళాడు. ఒక్కసారిగా సైంధవుని రక్షకులందరూ కూడా కంగారు పడ్డారు. కొంతమంది సైన్యం పారిపోయింది. అప్పుడు చూపినటువంటి పరాక్రమం అర్జునుడు ఎప్పుడూ ఎవరూ చూపించలేదు, ఎన్నడూ ఆయన కూడా చూపించలేదు. అంత అద్భుతమైనటువంటి పరాక్రమం చూపిస్తూ ఒక భయంకరమైనటువంటి బాణం తీసుకొని దాంతో వజ్రాస్త్రాన్ని చేర్చి గాంధీవం మీద సంధించాడు. అప్పుడు అర్జున, సూర్యుడు అస్తాద్రికి వెళ్ళబోతున్నాడు, వాడి శిరస్సు ఖండించు, కానీ తల మాత్రం వాడి తండ్రి ఒళ్ళో పడాలి, గుర్తుపెట్టుకో అన్నాడు. అప్పుడు అర్జునుడు వెంటనే అదేవిధంగా వాడి యొక్క శిరస్సును ఖండించి వెంటనే పాశుపతాస్త్రంతో ఆ శిరస్సును వాడి తండ్రి ఒడిలో పడేట్టుగా కొట్టాడు. వెంటనే ఆ తండ్రి తపస్సులో ఉన్నవాడు కాస్త గబక్కన లేచి ఒడిలో ఏదో పడిందని దాన్ని కింద పడేశాడు. కింద పడేయగానే వెంటనే ఆ వృద్ధక్షత్రుడే ఆ క్షణంలో తల 1000 ఒక్కలై మరణించడం జరిగింది. అప్పుడు కృష్ణార్జునులు విజయ ఆనందంతో శంఖాలు పూరించారు. అది విన్నటువంటి ధర్మరాజు సైంధవుడు వధించబడ్డాడు అని తెలుసుకొని అసలు విపరీతమైనటువంటి భావోద్వేగాలకు సంతోషానికి లోనయ్యాడు. పాండవ సైన్యాలన్నీ కూడా ద్రోణుడు నడుపుతున్నటువంటి కౌరవ సైన్యాలతోటి రెట్టించిన ఉత్సాహంతో తలపడ్డాయి. అర్జునుడు ఇక్కడ సైంధవుడు వధ జరిగిన తర్వాత కృపాచార్యులందరి మీద కూడా బాణవర్షం కురిపించాడు. ఎవ్వరూ కూడా అర్జునుడి ముందు నిలబడలేకపోయారు. కృపాచార్యుడు రథం మీద మూర్చిపోయాడు. మూర్చిపడిపోగానే అతడు చనిపోయాడు అనుకుని అతని రథసారథాన్ని దూరంగా తీసుకెళ్ళడం జరిగింది. కృపాచార్యులు పాండవులకు మొదటి గురువు. ఆయన అలా పడిపోవడంతో ఆయన తను చనిపోయాడేమో అన్న బాధతోటి అర్జునుడు తీవ్రంగా కళ్ళనీళ్ళ పర్యంతం దుఃఖించడం ప్రారంభించాడు. దీనికన్నిటికీ దుర్యోధనాదులు కారణము. యుద్ధానికి నాకు శస్త్ర విద్య నేర్పుతున్నటువంటి కాలంలోనే ఈ కృపాచార్యుల వారు ఇట్టి పరిస్థితుల్లో ఆచార్యుడి మీద ఆయుధ ప్రయోగం చేయకూడదు అని ఆ రోజు ఆయన ఉపదేశం చేశాడు. ఈరోజు ఇలా జరుగుతుందని తెలియక ఈ పాపిష్ట పని చేశాను, ఆయన మీద నేను ఆయుధ ప్రయోగం చేయాల్సి వచ్చింది అని ఒకటే బోరుమని అర్జునుడు ఏడుస్తూ నరకానికి వెళ్ళేటువంటి పని చేశాను అని చాలా బాధపడుతూ ఉన్నాడు. అర్జునుడు ఈ విధంగా వెలిపిస్తూ ఉండగా సైంధవుడు చనిపోయాడని తెలుసుకొని అర్జునుడి మీదకి దూసుకొస్తున్నాడు కర్ణుడు. అది చూసి సాత్యకి అడ్డం పడ్డాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు కృష్ణుడితోటి, ఈ కర్ణుడు సాత్యకి భూరిశ్రవుడిని చంపాడు అనేటువంటి కోపంతో వస్తూ ఉన్నాడు, సాత్యకిని కూడా మనం ఇప్పుడు రక్షించుకోవాలి, రథాన్ని కర్ణుడి వైపు నడిపించు అన్నాడు. అనగానే కృష్ణుడు అన్నాడు, వద్దొద్దు అర్జున, ఇప్పుడు తొందరపడద్దు, కర్ణుడికి ప్రస్తుతానికి సాత్యకి చాలు, నువ్వు ఇప్పుడు వాడికితో యుద్ధం చేయడానికి తగినటువంటి కాలం కాదు. ఇతడు ఇంద్రుడు ఇచ్చినటువంటి ప్రజ్వలిస్తున్నటువంటి శక్తి బాణాన్ని పూజిస్తూ నీకోసం జాగ్రత్తగా పెట్టుకున్నాడు. ప్రస్తుతానికి వీడిని సాత్యకతోనే యుద్ధం చేయనియ్యి, నువ్వు సరైన సమయంలోనే కర్ణుడితో యుద్ధం చేయొద్దు కానీ ఇప్పుడు కాదు అన్నాడు కృష్ణుడు. దాంతో సాత్యకని కర్ణుడు వదిలిపెట్టేశాడు అర్జునుడు. ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.